జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. కృష్ణం వందే జగద్గురుం. 6వ అధ్యాయం 29వ శ్లోకంలోకి వచ్చాం. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఇది శ్లోకం. దీని ప్రకారంగా యోగయుక్తాత్ముడు తన ఆత్మను సర్వజీవుల్లోనూ దర్శిస్తాడు. సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి ఆత్మను తనలో దర్శిస్తాడు. 28వ శ్లోకం నుంచి 29వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి యోగం అనేది అప్గ్రేడ్ అయింది. యోగం అంటే నేర్పరితనం. మనం సామాన్యులం గనక మన పనులు మనం నేర్పుగా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని యోగం అంటే నేర్పరితనం అని మనం రిసీవ్ చేసుకుని ఇంతవరకు ఈ సత్సంగం జరుపుకున్నాం. ఎందుకంటే 2వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పారు, కర్మ సుకౌశలం యోగం అని, నేర్పుగా పనిచేయటమే యోగం అని. ఆ నేర్పును సాధించటానికి నిర్మలత్వమే సాధన అని సాంఖ్యయోగంలో చెప్పారు. ఎప్పుడైతే నిర్మలులు అవుతామో ఆ యోగం మన దగ్గర డెవలప్ అవుతుంది, నేర్పరితనంగా ఉండగలుగుతాం. అయితే 28వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి అదే నిర్మలత్వంతో, యోగంతో, నేర్పుతో ఈ మనస్సుని ఆత్మయందు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆత్మ సంస్థం చేసుకోవచ్చు. అది చాలా సులభంగా చేసుకోవచ్చు అని చెప్పారు 28వ శ్లోకంలో. అది మొదటి మెట్టుగా చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు. 29వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యోగం స్థిరపడిపోయింది. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, గత శ్లోకాల్లో చెప్పినట్లుగా ఎప్పుడైతే మనసు ఆత్మ సంస్థం అవుతుందో, మనసు ఆ సమయంలో నిర్మలత్వాన్ని పొంది ఉంటుందో, బురుకుటి మధ్యలో ఒక కాంతిపుంజం ఏర్పడుతుందని, దాని పేరు జ్ఞానమని, అది కోటి సూర్యుల కాంతితో వెలుగుతుందని, మామూలు మాంసనేత్రంతో దాన్ని చూడలేము, జ్ఞాననేత్రంతో దాన్ని దర్శించాల్సి ఉంటుందని గతంలో శ్లోకాల్లో వివరించబడి ఉంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం అంటే ఒక సెర్చ్ ఇంజన్ అనుకున్నాం, ఆ సెర్చ్ ఇంజన్ ఎప్పుడైతే మన దగ్గర ఇన్స్టాల్ అయిందో, మన దగ్గర ఉన్నటువంటి యోగం, ఆ నేర్పరితనం స్థిరపడిపోతుంది, స్థిరంగా అయిపోతుంది అనమాట. ఆ స్థిరపడిపోయినటువంటి యోగం ఇప్పుడు 29వ శ్లోకంలో దర్శనమిస్తోంది. ఆ స్థిరయోగంతో మనం మన ఆత్మని అందరిలోనూ దర్శిస్తాము, అందరి యొక్క ఆత్మను మనలో దర్శిస్తాము. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.